మీ లైఫ్ లో మీరు మర్చిపోలేని సంఘటన, గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్ అయితే ఒకటే ఉందమ్మా. బ్యాడ్ వాజ్ అంటే లైఫ్ లో బాగా మదన పడింది. లైక్ వాస్ అంత బ్యాడ్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. వాస్ 2014 ఆగస్ట్ 13th ఒక నేర చరిత్ర ఉన్న ఒక దాదాపు 34 ఇంకా ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉన్న ఒక బ్లాక్ మెయిలర్ ఒక 2 గంటల పాటు నాపై ఒక భయంకరమైన అపవాది వేసి, ఈలోపు స్టేషన్కి వెళ్ళంలో మీకు తెలుసుగా, నేను హ్యాపీగా ఎస్ ఐ విల్ కమ్ అని నేను మా వైఫ్ ని తీసుకొని హ్యాపీగా నేను వెళ్ళి వాట్ ఆల్ యూ రిక్వైర్ నేను ఇస్తాను అంటే, ఐ టోల్డ్ 1 hour మీ పైన అపవాదం వచ్చిందంటే 1 hour నాకు టైం ఇవ్వండి, నేను మీకు ఆల్ ఎవిడెన్సెస్ ఇస్తాను అంటే ఈలోపు ప్రెస్ వచ్చేసారు. ఒక 2 గంటల పాటు హడావుడి చేశారు. విత్ ఇన్ 2 hours విత్ ది హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కోర్టుకి వెళ్లే లోపే నేను ఐ ప్రొడ్యూస్డ్ ఆల్, మా లాయర్ గారు అన్ని ఎవిడెన్సెస్ తో అక్కడ పెట్టేసి, ఇట్ ఈస్ ది ఫాల్స్ కేస్ ఆఫ్ ది సెంచరీ అనేది ఆ రోజే ఇదైంది. తర్వాత విత్ ఇన్ ఎ వీక్, సరే కోర్టులో ఉన్నప్పుడు ఇమీడియట్ మనం నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టాం కదా, బయటకు వచ్చిన తర్వాత విత్ ఇన్ 12-15 days లో ఎంటైర్ పోలీస్ వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి తెలిసేలా ఆల్ ఎవిడెన్సెస్ వర్ గివెన్ టు ది పోలీస్ అండ్ ఇట్ వాజ్ అండర్స్టూడ్ యాజ్ ది ఫాల్స్ కేస్ ఆఫ్ ది సెంచరీ. ఆ నెక్స్ట్ డే అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చుంటే ఇంకా నా పైన టీవీల్లో వేస్తూ ఉన్నారు. కామెడీ ఏంటంటే ఈ కొంతమంది ఈ ప్రముఖ పేపర్లలో పనిచేసే జర్నలిస్టులు సాయంత్రం వచ్చి నాతో మాట్లాడారు, అన్నీ అయింది. పొద్దున్నే కూడా రాంగ్ న్యూస్ వచ్చింది, నేనేదో జైలుకి వెళ్ళాను, నేను ఇంట్లో ఉన్నాను. అందుకని అది బాధేసింది. అంటే 40+ years ఆఫ్ ఆదర్శమైన జీవితం. దెన్ మా ఫాదర్ ఎలా బ్రతికారు, మా గుడ్ విల్ ని మొత్తం ఇన్ని అవార్డులు, ఇంతమంది నాకు చీఫ్ జస్టిస్ లు ఇచ్చిన అవార్డులు చాలా ఉన్నాయి. ఇన్ని అవార్డులు, ఇంత ఇలా బ్రతికే ఒక వ్యక్తి పైన ఎవడో రోడ్లో కాదు, అండ్ ఆల్మోస్ట్ నేర చరిత్ర ఉన్నాడు, ఒక 40-50 ఎఫ్ఐఆర్లు పెండింగ్, తర్వాత ఎర్లైట్ చేస్తే కట్టలుగా వచ్చినాయి. అటువంటి వ్యక్తి ఒక మిస్లీడ్, పోలీస్ ని మిస్లీడ్ ఒక 2 గంటల పాటు చేసేస్తే దాన్ని నమ్మి కరెక్ట్ న్యూస్ రాయకుండా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు. అసలు అక్కడ జరిగింది వేరు, ఏదేదో అసలు వాళ్ళు కంప్లైంట్ మార్ఫ్ పిక్చర్స్ అనే పెట్టలా. అది అసలు సెల్ఫీలు తీసుకుంది. అప్పుడు సెల్ఫీ తెలుసు కదా, ఆఫీస్ దగ్గర సెల్ఫీ 5 నిమిషాల్లో తెలిసిపోతుంది ఇవాళ సెల్ఫీ అనేది ఏ ఫోన్ నుంచి తీశారు అని. ఆ ఫోటోని నొక్కితే అసలు ఏ ఫోను, సెల్, ఏ టైపు అన్ని వచ్చేస్తుంది. ఇలైతే మేము సహాయం చేసే ఫ్యామిలీ కానీ దానికి ఆ 2 గంటలు మాత్రం ఇబ్బంది పడ్డాం. దాని తర్వాత ఎట్లా ఉంటుందంటే, మనం 1 month తర్వాత ప్రెస్ మీట్ పెడితే చెడునేమో ఫ్రంట్ పేజ్ వేస్తారు, మంచిని లాస్ట్ పేజ్ లో, వెనక పేజ్ లో 2 లైన్లు. అది ఆన్ స్క్రీన్ సెలబ్రిటీ, సో దట్స్ వై అది ఎక్కువ కొంచెం వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు అండ్ మీకు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. అంటే జనానికి తెలుసు, జనం అయితే నేను వెరీ నెక్స్ట్ డే నా రెగ్యులర్ మీటింగ్స్ కి, జనానికి తెలుసు. ఈ దేశంలో అయితే, ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఎవరు బిలీవ్ చేయలేదు. బట్ ఆ 10 days మాత్రం కొంచెం ఏది ఈ అంటిల్ ది ఎంటైర్ పీపుల్ కేమ్ టు నో ది ఎంటైర్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ గానీ అందరికీ నేను ఇచ్చే వరకు మాత్రం అది ఉంటుంది కదా. రాంగ్ న్యూస్ వచ్చింది పొద్దున్నే, యు ఆర్ ఎట్ హోమ్, యు ఆర్ వాచింగ్, సిట్టింగ్ దేర్ అండ్ సంబడి రైట్స్ యు ఆర్ ఇన్ జైల్ ది నెక్స్ట్ డే అంటే మనసుకు బాధేస్తుంది కదా. ఇదేంటి, మనం అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చి ప్రూవ్ చేసాము, వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ దానికి కూడా ఇంకా బాధేసింది ఏంటంటే, వాళ్ళు కూడా ఐఎమ్ కోఆపరేటింగ్, 1 గంట ఇంటికి పంపితే నేను మొత్తం తెచ్చిస్తాను. సో వాళ్ళ పాపాన, అందుకే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఇటువంటి క్రీడలు చేసే వాళ్ళ పాపాన ఆళ్లే పోతారు. అందుకని దట్ వాజ్ వెరీ
బ్యాడ్ మూమెంట్ నా లైఫ్ అండ్ లో అలాంటి రూమర్స్ మన పైన ఎన్ని వచ్చినా కూడా అవి ఇక్కడ లేనప్పుడు అది నిలబడవు కూడా అంటానికి ఎగ్జాంపుల్. అది కరెక్టే గానీ బాధ కలిగించింది ఆ సంఘటన నా లైఫ్ లో. అంటే ప్రోగ్రెసివ్ గా ఎప్పుడు బ్రతికి అటువంటిది అనేది ఇట్స్ లైక్. అండ్ రెండోది ఫాదర్ లెగసీ మీకు తెలిసిందే. యాజ్ ఎ సన్ ఫ్రమ్ ది బిగినింగ్, నేను రష్యా వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి కూడా ఐ వాజ్ వెరీ రెస్పాన్సిబుల్. ఐ వాజ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ది సొసైటీ. అండ్ ఆల్సో మీకు తెలిసిందే, నేను వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం అన్ని ఉద్యమాల్లో పాల్గొనంటాను. లెఫ్ట్ ఫోర్సెస్ యూనిటీ కోసం పోరాడేవాడిని. ఇటువంటి వాడిపైన ఒక చెత్త ఇది. సరే, వాళ్ళు బ్లాక్ మెయిలర్ నేచర్ అది. ఇంకా అన్ని తుడిచేద్దాం, అన్ని గుడ్ థింగ్స్. అండ్ ఇంకా మీ లైఫ్ లో కూడా అన్ని మంచి జరగాలి. మీరు తీసే ఈ సొసైటీకి యూజ్ చేయాలి, సొసైటీకి ఉపయోగపడేయాలి అనుకునే సినిమాలు. డెఫినెట్ గా ఫ్రమ్ దిస్ సెప్టెంబర్ అగ్రెసివ్లీ ఐ విల్ స్టార్ట్ మై ప్రొడక్షన్ అగైన్. స్టార్ట్ అవుట్ బయట కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. దే విల్ అనౌన్స్. ఐ డోంట్ వాంట్ టు అనౌన్స్ హియర్. ఓన్ ప్రొడక్షన్ కూడా మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్ నుంచి రివైవ్ చేసి అండ్ అగైన్ ఓన్ ప్రొడక్షన్స్ విల్ బి దేర్. అండ్ అగ్రెసివ్ గా యాజ్ ఆర్టిస్ట్ గా కూడా చేయటం జరుగుతుంది. సో ఒక మంచి ఆర్టిస్ట్, యాజ్ ఎ మంచి ప్రొడ్యూసర్, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అండ్ ఒక మంచి డాక్టర్ స్పెషల్లీ. సో నైస్ థింగ్ సార్, నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.